అబౌట్ ఏసీ ఫండమెంటల్స్. ఏసీ ఫండమెంటల్స్ అంటే ఏసీ ఫండమెంటల్లో వచ్చే వాల్యూస్ అనమాట. ఏమేమి? ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, ఫామ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్, ఏసీ వాల్యూ, ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఎలా ఉంటాయి, లోయర్ కేస్ లెటర్స్ ఉంటాయి, అప్పర్ కేస్ లెటర్స్ ఉంటాయా, ఓకేనా. ఫేజ్ అంటే ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏసీకి డీసీకి తేడా అయిందంటే, ఏసీలో లాసెస్ ఉంటాయి, డీసీలో లాసెస్ ఉండవు, ఓకేనా. ట్రాన్స్మిషన్ లాసెస్లో ఏసీ సర్క్యూట్ ఉపయోగించడం Z = R+J × X. X మీన్స్ ఇండక్టివ్ టైప్, ఏదర్ ఇండక్టివ్ ఆర్ కెపాసిటివ్ టైప్. అదే డీసీ సర్క్యూట్ అనుకో, ట్రాన్స్మిషన్ లైన్లో రియాక్టెన్స్ వాల్యూ 0 ఇది. అప్పుడు Z = R+0, Z = R. ఇవన్నీ మనకున్నాయి. ఏసీ మోటార్స్ ఇలా ఉంటే మనకి ఆర్ చీపర్ దాన్ అండ్ సిమిలర్ ఇన్ కన్స్ట్రక్షన్ దాన్ డీసీ మోటార్. డీసీ మోటార్తో పోల్చుకుంటే ఏసీ మోటార్స్ అనేవి చాలా చీప్గా ఉంటాయి, దాని యొక్క సింపుల్గా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అండ్ కంపేర్ టు డీసీ. ద స్విచ్ గేర్ సర్క్యూట్ బ్రేకర్ ఫర్ ఏసీ సిస్టమ్ ఈజ్ సింప్లీ దాన్ డీసీ సెట్. మ్యాక్సిమం జనరేటింగ్ వోల్టేజ్ ఈజ్ ఏసీ అంటే 33 kV. ఇన్ కేస్ ఆఫ్ మ్యాక్సిమం వోల్టేజ్ కావాలంటే మనం ఏసీ సప్లై ఉపయోగిస్తాం, 33 kV దాకా ఉపయోగిస్తాం. డీసీలో మ్యాక్సిమం ఎంత వచ్చింది? 650 volts దాకా వచ్చింది మనకి. 650 volts దాకా వచ్చింది. డిఫరెన్స్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఏసీ మోటార్స్ ఆర్ చీపర్ అండ్ సింప్లర్ ఇన్ ది కన్స్ట్రక్షన్ దాట్ డీసీ మోటార్. డీసీతో పోల్చుకుంటే ఏసీ మోటార్స్ అనేవి చీప్గా ఉంటాయి, కన్స్ట్రక్షన్ కూడా సింపుల్గా ఉండేది. నెక్స్ట్ ఏసీ మోటార్లో మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత దాకా వచ్చేది? 33 kV. డీసీలో మ్యాక్సిమం ఎంత ఉంటుంది? 650 volts. నెక్స్ట్ స్విచ్ గేర్ సర్క్యూట్ బ్రేకర్ ఫర్ ఏసీ సిస్టమ్. స్విచ్ గేర్లో ఉండే సర్క్యూట్ బ్రేకర్స్ ఏసీ సిస్టమ్ ఇచ్చానుకో, స్మాలర్ దాన్ డీసీ పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది అంట. ఆల్టర్నేటింగ్ వోల్టేజ్, ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అయినా ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్కిల్కి ఒక ఫామ్ చేసి, ఆ సర్కిల్లో ఒక సైన్సాయిడల్ వేవ్ ఫామ్ ఉందనుకో, అక్కడ మనకి V అనేది ఇస్తే కనుక ఆల్టర్నేటింగ్ వోల్టేజ్, అక్కడ I అనేది ఇండికేషన్ చేయడానికి ఆల్టర్నేటివ్ కరెంటు. అసలు జీరో సర్కిల్ ఇచ్చేసి లోపల సైన్సాయిడల్ వేవ్ ఇచ్చడం దానికి ఆల్టర్నేటింగ్ అనమాట, ఏసీ సప్లై ఇస్తున్నట్టు. నెక్స్ట్ టైం పీరియడ్ టైం టేకెన్ ఫర్ ఎనీ వేవ్ టు కంప్లీట్ వన్ సైకిల్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్. చూడండి, ఒక సైన్సాయిడల్ వేవ్ ఫామ్ తీసుకున్నాం, కంప్లీట్ సైకిల్ ఎంత? 0 to 2π అంటే 2π 360 degrees. హాఫ్ సైకిల్ ఎంతంతా? 90 degrees. హాఫ్ సైకిల్ ఎంత? 180 degrees, ఓకేనా. ద టైమ్ టేకెన్ ఫర్ ఎనీ వేవ్ టు కంప్లీట్ వన్ సైకిల్ ఈజ్ కాల్డ్ టైమ్ పీరియడ్. ఇట్ ఈజ్ ఆల్సో బీ డిఫైన్డ్ యాజ్ ద టైమ్ ఫ్రమ్ జీరో క్రాసింగ్ ఆఫ్ వన్ సైకిల్ టు ది జీరో క్రాసింగ్ ఆఫ్ నెక్స్ట్ సైకిల్. చూడండి, 0 to 180 దాకా ఒక సైకిల్. నెక్స్ట్ ఇది మళ్ళీ 0 నుంచి అంటే 180 నుంచి 360 దాకా అనమాట. అదే చెబుతున్నాను మనకు. ద యూనిట్స్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఈజ్ సెకండ్స్. ఇట్ ఈస్ డినోటెడ్ ద లెటర్ క్యాపిటల్ T. T ఈజ్ ఈక్వల్ టు 2π. ఫ్రీక్వెన్సీ ద నెంబర్ ఆఫ్ సైకిల్స్ దట్ ఏ వేవ్ కంప్లీట్ ఇన్ 1 second ఈజ్ కాల్డ్ frequency. The units of frequency hertz or cycles per second. Hertz and cycles per second anna okate. Time period, the time taken for any wave to complete one full cycle is called time period. It can also be defined as a time from zero crossing of one cycle to the zero crossing of next cycle. A complete cycle is shown in figure. The units of time period is second. Next, frequency the number of cycles that a wave complete in 1 second is called frequency. The units of frequency is hertz or cycles per second. Next, frequency is time period ki evana relation undante undi. Frequency is equal to 1 by time period. Time period is equal to 1 by frequency. Next, angular representation and angular waves. An alternating wave is generally measured along the x-axis on the time base which is frequency dependent. The figure shows
representation of sine wave. The sine wave can be expressed in terms of angular measurements. యాంగిల్లో ఉందనుకో యాంగులర్ మెజర్మెంట్ అనమాట అది. ఫేజ్కి ఫేజ్ డిఫరెన్స్కి తేడా. ఫేజ్ డిఫరెన్స్ అన్న అవుట్ ఆఫ్ ఫేజ్ అన్న ఒకటే. ఫేజ్ మీన్స్ ఒక సైకిల్ అనేది 0 నుండి స్టార్ట్ అయింది అనుకో, దాని యాంగిల్ ఈజ్ 0. ఫేజ్ డిఫరెన్స్ అంటే 2 డిఫరెంట్ ఫేజెస్ స్టార్ట్ అయ్యే విధానం. ఒకటి 0 డిగ్రీ స్టార్ట్ అయ్యింది, ఇంకోటి ఏమన్నా 30 డిగ్రీస్. ఫేజ్ డిఫరెన్స్ ఎంత 30 డిగ్రీస్ అనమాట. దట్ ఈజ్ సెకండ్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి సమ్ 30 డిగ్రీస్ అనుకో, ఫోర్త్ వచ్చేసరికి 45 డిగ్రీస్. మొత్తం ఫేజ్ డిఫరెన్స్ ఎంత 30 - 45 అంటే 15 డిగ్రీస్. దట్ ఈస్ ది ఫేజ్ అన్న అవుట్ ఆఫ్ ఫేజ్ అన్న అదే అనమాట. అది ఫేజ్ ఆఫ్ ఏ సైన్ వేవ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద యాంగులర్ మెజర్మెంట్ ఆఫ్ వేవ్ దట్ స్పెసిఫైడ్ ద పొజిషన్ ఆఫ్ సైన్ వేవ్ రిలేటివ్ టు 0 reference point as shown in figure. Phase difference is defined as the difference between starting point of two sine waves. Phase difference is starting points of two phases. That is the phase difference. Out of phase and phase difference and ఒకటే. This is the most very important. Out of phase, time period, frequency, సైన్ వేవ్ ఏసీకి డీసీకి తేడా, ఇవన్నీ మనం తీసుకున్నాం అంటాం.